దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీరందరూ చూశారు కదండి. 3 దినాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా ఎంత బలంగా తన కార్యాన్ని జరిగించాడు. 3 దిన సభలు ఈరోజు 4వ రోజు చివరి రోజు గిద్దలూరులో మీరందరూ ప్రార్థన చేయండి. దూర ప్రాంతాలు ఉన్నవారు దగ్గర ఉన్నవారు వచ్చి పాల్పొందండి. ఈరోజు ఏ కష్ట బాధ సమయాల్లో ఉన్నారు అనిపిస్తుంది కదా, ఏంటో ఈ జీవితం అట్లా నిర్లిప్తంగా గడిచిపోతుంది అనుకున్నట్టే మన ప్రార్థనలు ఏమవుతున్నాయి, మన ఆరాధనలు ఏమవుతున్నాయి అనిపిస్తుంటుంది. కానీ దేవుడు దాన్ని ప్రతి దానికి ఒక చెట్టుకి విత్తనానికి ఒక విత్తనం వేస్తే చెట్టు కానీ ఫలాన్ని కానీ చూసినట్టు మన ప్రార్థనలు కూడా జవాబు చూస్తారు. దిగులు పడకండి, బాధపడకండి, చింతపడకండి, పరిస్థితిని చూసి బెంబేలు ఎత్తిపోకండి. దేవుడే నా దుర్గము, నా ఆశ్రయం, నా బలము, నా రక్షణ, నన్ను ఆశీర్వదించేవాడు అని వాగ్దానాలు ఎత్తిపట్టి 12 గంపలు 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు మర్చిపోకుండా ప్రార్థన చేయండి. యేసు రక్షకుడు ప్రాణం పెట్టాడు. ఇంకా రక్షణ దినాలు ఇవి అన్ని. హృదయాన్ని క్రీస్తును అంగీకరించండి. ఈరోజు మంచి వాగ్దానం మనం చదువుకుందాం. సామెతలు 3:10. అప్పుడు కొట్లలో నీ ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. ఎప్పుడు ఉంటుంది? ఆయనలో ఉన్న ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు నీ జీవితం ఆయన వాక్యంతో నింపడు. నీ క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం, ఆ యొక్క గానుగలు పొర్లిపారును. దేవుడికి చోటు ఇచ్చినప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఉన్నప్పుడు మనల్ని ఆత్మిక పొర్లిపారును, ఆర్థికంగా అన్నీ కూడా పొర్లిపారేటట్టు చేస్తాడు. ఈరోజు నూతన ఆశీర్వాదములు అంటే నూతన తైలము, నూతన అభిషేకము, నూతన జీవం, నూతన బలం ఇవన్నీ కూడా నీలో పొర్లి పారబోతున్నాయి. అప్పుడు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నూతన ఐశ్వర్య ఆశీర్వాదములు నీలో పొర్లిపారును. ఈరోజు వాగ్దానం నీ జీవితం నీలో నీ కుటుంబంలో నూతన ఐశ్వర్య ఆశీర్వాదములు పొర్లిపారును. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధి, చింత, గాయాలు, మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, దరిద్రత, పేదరికం, శాపం నుంచి విడిపించి హృదయంలో వాక్యానికి ప్రార్థనకి చోటిచ్చే బిడ్డలుగా, ఆత్మీయులుగాను, పరిశుద్ధులుగాను, నమ్మదగిన వారు కానీ, ప్రియులు కానీ మీరు చేయండి అయ్యా. ఎవరెవరు పడిపోతుంటే లేవనెత్తండి. అప్పుల బాధలో నుంచి, ఉద్యోగులేమి నుండి, వివాహం కాని పరిస్థితిని, గర్భఫలం లేమి నుండి, కోర్టు కేసు నుంచి విడిపించి దయచేసి నీ కనికరం వారిపై చూపి ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించండి. వారున్న దేశంలో ఉజ్జీవం, రక్షణ, క్షేమం వారికి అండి. భారతదేశానికి క్షేమకరమైన రక్షణని కృపతో నింపి మా ప్రజలందరికీ క్షేమం, దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడయ్యా. నీ కాపదల భద్రత, కల్వరి పరిచర్య చుట్టూ ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బ్లెస్సింగ్స్ ఇచ్చి మీ సన్నిధి మా అందరికీ తోడుగుంచమని, ప్రతి వారిని మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తే ఈ సంవత్సరం దీవెన, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేసి ఈ సంవత్సరం ఆశీర్వాదం, రోగులను స్వస్థపరిచి అద్భుతం చేసి 10th కానీ ఇంటర్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా మంచి రిజల్ట్ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు గిద్దలూరు చివరి దినం అండి. ప్రార్థన చేయండి మీరందరూ. మీ ప్రేయర్స్లో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మన పరిచయం ఎత్తి పట్టుకోండి. మరి 11, 12, 13 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు, ఎవరు బెల్లంపల్లికి వచ్చినా ఫ్రీ అకామిడేషన్, మంచి ఆరాధన, వర్తమానం మనందరం కలిసి ప్రభు సన్నిధిలో గడపడానికి చక్కటి అవకాశం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.